అందరికీ నమస్కారం అండి. రీసెంట్లీగా ఆధార్ కార్డుల యొక్క డేటా దొంగతనం అనేది బాగా ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఇప్పుడు మీ సిమ్ కార్డులు ఏదైనా మీకు కావాలనుకుంటే ఆ సిమ్ కార్డుల కోసం మీరు ఆధార్ జిరాక్స్ అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ ఆధార్ జిరాక్స్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు. దాని యొక్క సమాచారం అంటే మన యొక్క సమాచారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అటువంటి తరుణంలోని కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఆధార్ కార్డు యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చేయాలని చెప్పి కొత్త సిస్టమేటిక్ని అయితే తీసుకొచ్చింది. అదే డిజిటల్ ఆధార్ కార్డు. డిజిటల్ ఆధార్ కార్డుని ఒక పీవీసీ కార్డ్ టైపు దాంట్లో స్కానర్ వచ్చేలాగా, అదే కాకుండా అదే క్యూఆర్ కోడ్ వచ్చేలాగా, అంతకు మించి దాని మీద ఏ డీటెయిల్స్ లేకుండా అయితే రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే డిజిటల్ యాప్ని అయితే ఒకటి ప్రైవేట్స్ పెట్టనుంది. దానివల్ల ఒక వ్యక్తి ముఖ్యమైన సమాచారం దొంగతనం అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్లీగా ఆధార్ కార్డు అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ ఈ రెండింటిని కలిపి చాలామంది ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లం చేస్తూ ఉన్నారు. చాలామంది పాపం డబ్బులు కూడా పోగొట్టుకున్నారు ఈ విషయంలో. కానీ ఓటీపీ రావడం, ఓటీపీ చెప్పడం వల్ల ఇదంతా కూడా వాళ్ళకి సమాచారం వెళ్ళడం వల్ల డబ్బులు అకౌంట్లో కట్ అవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంకా పటిష్టమైన భద్రత పెంచాలి, ఇటువంటి సైబర్ నేరాల నుంచి తప్పించాలి, ఇటువంటి వీటిని భద్రంగా ఉండగలుగుతారనే ఆలోచన విధానాన్ని పెంచి ఇటువంటి డిజిటల్ కార్డుని అయితే ఆధార్ డిజిటల్ కార్డుని అయితే ప్రవేశపెట్టనుంది. చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.